అంటే బైపీసీ కంప్లీట్ చేసిన తర్వాత డాక్టర్స్ అవ్వాలంటే కంపల్సరీగా నీట్ క్వాలిఫై అవ్వాలి. మార్వాడి యూనివర్సిటీ ఓన్లీ ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ కి హైలీ డిమాండెడ్ ఉన్న కోర్సెస్ కొన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈవెన్ ఏంటంటే అది కూడా బీటెక్ లో బయో ఇన్ఫర్మేటిక్స్ మీన్స్ అంటే బయాలజీ విత్ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. బయో ఇన్ఫర్మేటిక్స్ జస్ట్ 62,500 per semester. బయో ఇన్ఫర్మేటిక్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి ఫార్మాసిటికల్ సైడ్ వెళ్ళొచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, అగ్రికల్చర్ బయో ఇండస్ట్రీస్ వైపు వెళ్ళొచ్చు. కంప్యూటర్ సైన్స్ విత్ బయాలజీ కాంబినేషన్ తో ఉన్న కోర్సెస్ అనేది ఎప్పటికీ దీనికి డిమాండ్ తగ్గదు. వీఆర్ ప్రొవైడింగ్ 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. మినిమం అట్లీస్ట్ 10 to 12 lakhs ప్యాకేజెస్. సాఫ్ట్వేర్ అవ్వాలనుకున్నా సరే బీఎస్సీ కంప్యూటర్స్ 4 years ప్రోగ్రామ్ అనేది ఒకటి. ఇదే కాకుండా బీబీఏ కూడా చేయొచ్చు. యూనివర్సిటీ వెబ్సైట్ లో ఏదైతే ఫీజు ఉంటుందో అదే ఫైనల్ అండి. ఇందులో ఎవరైనా కన్సల్టెన్సీస్ కానీ ఇంతకంటే తక్కువ కమిట్మెంట్ ఇచ్చే ప్లీజ్ డోంట్ బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో గుజరాత్లో మన తెలుగు వారు నచ్చిన యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. సో మార్వాడి యూనివర్సిటీ గురించి అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పటి వరకు ఎంపీసీ స్టూడెంట్స్కి మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు పర్టికులర్గా బైపీసీ స్టూడెంట్స్కి కూడా మార్వాడి యూనివర్సిటీలో చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని వింటున్నాం. సో ఈరోజు మన ముందు దీని గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మార్వాడి యూనివర్సిటీ సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. సో మాట్లాడదాం, ఏంటి ఆ కోర్సెస్ అని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్. సో నార్మల్గా ఇప్పటి వరకు ఎంపీసీ స్టూడెంట్స్ గురించి మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, జాబ్స్ ఎలా వస్తాయి, ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో మీరేమో బైపీసీ స్టూడెంట్స్కి కూడా మార్వాడి యూనివర్సిటీలో మంచి మంచి కోర్సెస్ ఉన్నాయంటున్నారు. సో ఏంటి సార్ ఆ కోర్సెస్ ఏంటి? సో వన్స్ అంటే మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే చాలా మంది స్టూడెంట్స్ అంటే ఎంపీసీ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. అవును. అంటే మెయిన్ ఇందులో కూడా బైపీసీ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే బైపీసీ కంప్లీట్ చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ డాక్టర్స్ అవ్వాలనేది వాళ్ళ డ్రీమ్ అండి. అవును. ఓకే, డాక్టర్స్ అవ్వాలంటే కంపల్సరీగా నీట్ క్వాలిఫై అవ్వాలి. ఓకే, సో నీట్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళకి నెక్స్ట్ ఛాన్స్ ఏంటి అంటే అక్కడితో వాళ్ళ లైఫ్ అయితే అయిపోదు కదా. సో దట్ ఏంటంటే మా మార్వాడి యూనివర్సిటీ ఓన్లీ ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ కి కొన్ని అంటే హైలీ డిమాండెడ్ ఉన్న కోర్సెస్ కొన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈవెన్ ఏంటంటే అది కూడా బీటెక్ లో, ఓకే, ఈ ప్రొఫెషనల్ డిగ్రీస్ లో అనేది మేము అనేది ప్రొవైడ్ చేస్తాం. బైపీసీ స్టూడెంట్స్ బీటెక్ అంటే బీటెక్ మీన్స్ అంటే లైక్ బయో ఇన్ఫర్మేటిక్స్. బయో ఇన్ఫర్మేటిక్స్ మీన్స్ అంటే బయాలజీ విత్ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఓకే. అండ్ వన్ మోర్ కోర్స్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ దీంతో పాటుగా స్టూడెంట్స్ ఎవరైనా అంటే బైపీసీ తర్వాత నేను డాక్టర్ అవ్వాలి, నేను ఈ కోర్సెస్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఈవెన్ నౌ ఐ వాంట్ టు షిఫ్టెడ్ సమ్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా ఇందులో కూడా మళ్ళీ మేము బీఎస్సీ ప్రోగ్రామ్స్ అనేది కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కూడా 4 years ప్రోగ్రామ్ అంటే ఈక్వల్ టు బీటెక్ ప్రోగ్రామ్ లాగానే. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకున్న డ్రీమ్స్ ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలో లేకపోతే హై ప్యాకేజెస్ రీచ్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కి ఈ బీఎస్సీ ప్రోగ్రామ్స్ అనేది కూడా స్టూడెంట్ కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొంతమంది ఏంటంటే బైపీసీ పేరెంట్స్ ప్రెజర్ వరకు కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో తర్వాత రియలైజ్ అయ్యి నేను మెడిసిన్ వైపు కాదు ఇంజనీరింగ్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళకి మార్వాడి యూనివర్సిటీలో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇందులో హైలీ ప్యాకేజెస్ ఏంటంటే అంటే ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్ ఈవెన్ మా మార్వాడి యూనివర్సిటీలో బయో ఇన్ఫర్మేటిక్స్ అండి 4 years ప్రోగ్రామ్. ఇందాక చెప్పినట్టు బయాలజీ విత్ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్. బయో ఇన్ఫర్మేటిక్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి అంటే ఫార్మాసిటికల్ సైడ్ వెళ్ళొచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, అగ్రికల్చర్ బయో ఇండస్ట్రీస్ వైపు వెళ్ళొచ్చు. ఈవెన్ మనకు ఫార్మా ఇండస్ట్రీ లైక్ అంటే ఈ మధ్య లాస్ట్ కోవిడ్ టైంలో చాలా మంది వ్యాక్సినేషన్స్ అంటే లేక చాలా మంది సఫర్ అయ్యారు. ఎలాంటి వ్యాక్సినేషన్స్ తయారు చేయాలి, లేకపోతే నెక్స్ట్ జెనెటిక్స్ అంటే ఏదైనా అంటే ఫారెన్సిక్ సైన్స్ లో ఏదైనా అంటే ఇలాంటి వాళ్ళకు చనిపోయిన వాళ్ళకి జెనెటిక్స్ ని ఫైండ్ అవుట్ చేసేసుకొని వాళ్ళ అంటే ఫ్యామిలీ ట్రీని తీయడం కానీ. సో ఇలాంటి వాటిలో కూడా బయో ఇన్ఫర్మేటిక్స్ అనే సబ్జెక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అవుటర్ దీనికి ఎవర్ గ్రీన్ అండి, ఇది ఎక్కడ దీనికి రెసిషన్స్ అనేటివి ఉండదు. కంపల్సరీగా కంప్యూటర్ సైన్స్ విత్ బయాలజీ కాంబినేషన్ తో ఉన్న కోర్సెస్ అనేది ఎప్పటికీ దీనికి డిమాండ్ తగ్గదు. ఈవెన్ దే వాంట్ టు అంటే వీళ్ళు రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు, ఐదర్ లేకపోయినా అక్కడ కూడా ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళీ దే వాంట్ టు బికమ్ ఏ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఆల్మోస్ట్ మా మార్వాడి యూనివర్సిటీ ఫస్ట్ మా మార్వాడి యూనివర్సిటీ లొకేట్ అయ్యిందే రాజ్కోట్, గుజరాత్. కెమికల్ ఇండస్ట్రీస్ కి ఇది హబ్.
అంటే జస్ట్ కాలేజ్కి జస్ట్ 32 కిలోమీటర్స్లో రిలయన్స్ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదానీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, బయో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే వన్స్ మా మార్వాడి యూనివర్సిటీలో 4 years కంప్లీట్ చేసిన తర్వాత వీఆర్ ప్రొవైడింగ్ 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. మినిమం అట్లీస్ట్ 10 to 12 lakhs ప్యాకేజెస్. ఓన్లీ లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఎస్పెషలీ కెమికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉండదు. వీటికి ఏంటంటే హెవీ ఎక్స్పెన్సివ్ ల్యాబొరేటరీస్ ఉండాలి, సో ఇండస్ట్రీ ఎక్స్పోజర్స్ ఉండాలి, సో రియల్ టైమ్ తర్వాత వీళ్ళకి ఏదైనా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మేము అనేది ప్రొవైడ్ చేయాలి, అయితేనే స్టూడెంట్ అనేది సెటిల్ అవ్వగలడు. అలాంటి సోర్స్ వచ్చేసి ఓన్లీ మార్వాడి యూనివర్సిటీస్లో నియర్గా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి వీటికి కూడా మేము 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ప్లేస్మెంట్స్ ఎంత ప్రొవైడ్ చేసినా, మీరు ఎన్ని కంపెనీస్తో టైప్ అయినా సరే, ఇంటర్వ్యూ ప్లేస్మెంట్స్ వాళ్ళని తీసుకురావడం మీ బాధ్యత, బట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాల్సింది స్టూడెంట్ బాధ్యత కదా. సో దానికోసం ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక ఆల్రెడీ బైపీసీ చేశారు, మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ మరి స్టూడెంట్స్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఇంటర్వ్యూ క్రాక్ చేసి మంచి జాబ్లో జాయిన్ అవ్వడానికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు మా యూనివర్సిటీకి ప్లేస్మెంట్స్ రావడం, అంటే ప్లేస్మెంట్స్ రావాలి అంటే యూనివర్సిటీకి ఉన్న అక్రిడేషన్స్ అండ్ రికగ్నైజేషన్స్. మార్వాడి యూనివర్సిటీ గురించి అందరికి ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో తెలియని పేరెంట్ లేరు, ఫ్యాకల్టీస్ లేరు, ఎవ్వరు లేరు. సో ఇంత డిమాండ్ ఉన్న యూనివర్సిటీస్కి ఫస్ట్ ఒక కంపెనీ రిక్రూట్మెంట్ జరగాలి అంటే ఫస్ట్ యూనివర్సిటీకి ఉన్న అక్రిడేషన్స్ని బట్టే వస్తారు. సో మార్వాడి యూనివర్సిటీ NIRF లిస్టెడ్ యూనివర్సిటీ, NAC అక్రిడేటెడ్ A+ యూనివర్సిటీ అండ్ NBA అక్రిడేటెడ్ యూనివర్సిటీ. ఇదే కాకుండా నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వరల్డ్ QS ర్యాంకింగ్ లిస్టెడ్ యూనివర్సిటీ. సో దట్ ఇన్ని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ని అక్రిడేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము అనేది స్టూడెంట్కి ప్లేస్మెంట్స్ మీద కూడా మేము అంతే ఫోకస్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 2025లో ఆల్మోస్ట్ 500+ కంపెనీస్ విజిట్ అయ్యాయి. మేజర్లీ లైక్ ఆల్మోస్ట్ ఆల్ TCS, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీ, అదానీ ఇండస్ట్రీ, ఆల్ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఎవ్రీ కంపెనీ ఆల్మోస్ట్ 500+ కంపెనీస్ అనేది విజిట్ అవ్వడం జరిగింది. దీంతో పాటుగా స్టూడెంట్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు మేము అనేది స్టూడెంట్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే వన్స్ జాబ్ అనేది మేము ఎంతైతే గ్యారెంటీ ఇస్తున్నామో దానికి ప్రిపేర్ అవ్వడానికి 4 years డ్యూరేషన్లోనే స్టూడెంట్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేసుకోవాలి, తర్వాత రెజ్యూమే ప్రిపరేషన్ ఎలా ఇవ్వాలి, అంటే టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, గ్రూప్ డిస్కషన్స్ ఎలా ఫేస్ చేయాలి, ఎవ్రీథింగ్. అండ్ దీంతో పాటు ఎంటర్ప్రినర్షిప్ క్వాలిటీస్ కూడా. అంటే మార్వాడి అంటేనే సేమ్ ఎంటర్ప్రినర్స్, అంటే దే వాంట్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్స్. సో జాబ్ మీద చాలా మంది ఫోకస్ అయ్యారు. సేమ్ ఇలాంటి వాళ్ళకు కూడా మార్వాడి యూనివర్సిటీస్లో మేము అనేది ఎంటర్ప్రినర్షిప్ క్వాలిటీస్ కూడా మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత జాబ్ మేము ఎందుకు ఇవ్వలేమనేది మా ఛాలెంజ్ అండి. ఓకే, సో అందుకోసమే మా యూనివర్సిటీలో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బైపీసీ చేసిన తర్వాత మా యూనివర్సిటీ చూస్ చేసుకుంటే 100%, అంటే ఎవరైతే డాక్టర్ వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వలేదా 100% lakhsలో ప్యాకేజెస్ రావాలి, అంటే లైఫ్లో ఈజీగా సెటిల్ అవ్వాలనుకుంటే ఈ కోర్సెస్ అనేది మార్వాడి యూనివర్సిటీ స్పెషల్గా ఫోకస్ చేస్తుంది. సో ఎంత టాలెంట్ ఉన్నా సరే, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, ఇంటర్వ్యూస్ అంటేనే కొంతమందికి ఫోబియా ఉంటుంది, ఫేస్ చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళని మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? సో ఇక్కడ అంటే ఇంటర్వ్యూస్లో జాబ్స్ రావాలంటే పర్సంటేజ్ ఇస్ నాట్ మ్యాండేటరీ. సో స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వన్స్ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఆల్మోస్ట్ నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివినా, ఈవెన్ 10thలో 10 out of 10 ఉన్నా, ఇంటర్మీడియట్లో ఆల్మోస్ట్ 90-95% ఉన్నా, స్టూడెంట్ మెయిన్ ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర డ్రాబ్యాక్ మన వాళ్ళకి. సో వన్స్ ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ నుంచి మా గుజరాత్ అనే లొకేషన్ మార్వాడి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా అక్కడ మల్టిపుల్ కల్చర్ స్టూడెంట్స్ ఉంటారు, మల్టీ స్టేట్ స్టూడెంట్స్ ఉంటారు, ఈవెన్ 53 కంట్రీ స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మనకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే చిన్నగా అలవాటు అవుతుంది. సో మన తెలుగు వాళ్ళకి మేజర్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం ద్వారానే మనకు ప్లేస్మెంట్స్ రావట్లేదు. బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళడం ద్వారా డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ 100% దే వెరీ మచ్ పర్ఫెక్ట్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద డెఫినెట్గా వాళ్ళు అంటే ఎక్కడైతే అది ఉంటుందో డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవుతుందండి. ఓకే, సో నార్మల్గా ఎంపీసీ స్టూడెంట్స్కి కావాల్సిన ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి కొన్ని కంపెనీస్తో ఇండస్ట్రీతో టైఅప్ కూడా అయి ఉన్నారు. బట్ పర్టికులర్గా ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్కి ఇప్పుడు మీరు మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా నాలెడ్జ్ కోసం ఎలాంటి ప్రొవైడ్ చేస్తున్నారు సార్?
సో అంటే బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ల్యాబొరేటరీస్ కానీ లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్వాడి యూనివర్సిటీస్ అనేది ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్విప్మెంట్ అండ్ వెల్ ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీస్తో మేము అనేది స్టూడెంట్స్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. థిరియేటికల్గా ఎంతైతే మేము అనేది స్టూడెంట్కి మేము ఫోకస్ చేస్తున్నామో అంతే విధంగా ప్రాక్టికల్గా కూడా మేము అదే బేసిస్ మీద ల్యాబొరేటరీస్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో పర్టికులర్గా ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఏంటి సార్? ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఈ వీళ్ళకి బైపీసీ స్టూడెంట్స్కి? మన ఇండియాలో 29 స్టేట్స్లో హైలీ అంటే ఇప్పుడు ఫుల్ డెవలపింగ్ స్టేట్ వచ్చేసి గుజరాత్ అండి. అంటే ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఈవెన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ తీసుకోండి, బయో ఇండస్ట్రీస్ తీసుకోండి, కెమికల్ ఇండస్ట్రీస్ తీసుకోండి, పెట్రోలియం రీఫిల్టరింగ్ ఇండస్ట్రీస్ తీసుకోండి, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కంప్లీట్గా ఫస్ట్ దే ఎస్టాబ్లిష్డ్ ఇన్ గుజరాత్. సో ఈవెన్ ఈ కంపెనీ అంటే ఎదర్ పొలిటికల్గా కానీ అంటే హైయెస్ట్ ఇండియాలో ఉన్న రిచెస్ట్ పర్సన్స్లో కూడా ఆల్మోస్ట్ 20% ది బిలాంగ్స్ ఫ్రమ్ గుజరాత్. సో అలాంటి పీపుల్స్ ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఇంకెక్కడికి వెళ్తాయి? సో మా మార్వాడి యూనివర్సిటీ నియరెస్ట్ ఆల్మోస్ట్ 30-40 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో కొన్ని ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ ఏరియాస్. సో అందుకోసమే ఇక్కడ నుంచి జాయిన్ అయిన స్టూడెంట్స్కి 100% ఈ రీసోర్సెస్ ఉన్నందుకే మేము అనేది 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతో పాటుగా అంటే హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ అండ్ స్టూడెంట్స్కి కావాల్సిన ఇంటర్న్షిప్ డైరెక్ట్గా మేము స్టూడెంట్స్ని ఏదైతే థిరియేటికల్గా చెప్తున్నామో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండస్ట్రీ ఎక్స్పోజర్ చేయడం ద్వారా ఏంటంటే స్టూడెంట్కి కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ బయో ఇండస్ట్రీస్లో కానీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో కానీ అంటే ఎలా జరుగుతుంది అంటే చదవడం వేరు, ప్రాక్టికల్గా చూడడం వేరు. సో అలా చూసిన తర్వాత డెఫినెట్గా ఆబ్వియస్లీ అంటే ఇంటర్వ్యూ అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా అంటే డెఫినెట్గా ఆన్సర్ అనేది దొరికిపోతుంది. సో అదే కాన్ఫిడెన్స్ మీద మేము ఇంత హామీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో నార్మల్గా మనం చూస్తే ఎంపీసీ చేసిన స్టూడెంట్స్కి ఎంపీసీ అయిపోగానే ఇంటర్ అయిపోగానే బీటెక్ అని తెలుస్తుంది, బట్ ఏ కోర్స్ తీసుకోవాలో కూడా తెలియదు. సో డైరెక్ట్గా వాళ్ళు ఉన్న ఒక ఆప్షన్ సిఎస్సి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకే ఐడియా లేదు బీటెక్ గురించి. మరి బైపీసీ స్టూడెంట్స్కి పెద్దగా ఏ కోర్స్ తీసుకుంటే మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయని కూడా ఐడియా ఉండదు. సో వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేస్తున్నారు? అంటే ఈ కోర్స్ తీసుకోండి, లేదంటే ఇప్పుడు ఇండస్ట్రీ మార్కెట్లో ఇది బాగా డిమాండింగ్ ఉంది, ఇది చేయండి అని ఇలాంటి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? 100% అండి. మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆఫీస్ ఎక్కడైతే ఉన్నాయో అంటే ఎక్కడికి వెళ్ళినా మా యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మా కౌన్సిలర్స్ దగ్గర ఉంటుంది. అంటే స్టూడెంట్ అంటే ఎంపీసీ వైపు అనేది ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. అంటే వన్స్ బైపీసీ స్టూడెంట్కి ఏంటంటే వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, నేను నీట్ క్వాలిఫై అవ్వలేదు, ఈ మధ్య నీట్ కూడా అంటే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, చాలా మంది స్టూడెంట్స్ కి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. వన్స్ నీట్ క్వాలిఫై అయితే ఓకే అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన డాక్టర్ కోర్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ సపోజ్ స్టూడెంట్ క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? 1 year వేస్ట్ చేసుకోవాలా? అలాంటి వాళ్ళకి ది బెస్ట్ యూనివర్సిటీ అనేది మార్వాడి యూనివర్సిటీ అనేది నేను చెప్పగలను. ప్లస్ దీంతో పాటుగా బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఇవి కూడా కాకుండా అంటే ఇంజనీరింగ్లో ఉన్న బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ కాకుండా సాఫ్ట్వేర్ అవ్వాలనుకున్నా సరే బీఎస్సీ కంప్యూటర్స్ 4 years ప్రోగ్రామ్ అనేది ఒకటి. ఇదే కాకుండా బీబీఏ కూడా చేయొచ్చు 3 years ప్రోగ్రామ్. అంటే బీబీఏ చేసి ఎంబీఏ చేసేసుకొని కూడా సో మళ్ళీ ఇండస్ట్రీస్ వైపు మళ్ళీ రావచ్చు. నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, ఇవి కాకుండా ఎవరైనా స్టూడెంట్ లా అవ్వాలి అంటే నేను లా చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. బీకామ్ ఎల్ఎల్బి ఉంది, బిఏ ప్లస్ ఎల్ఎల్బి కోర్సెస్ ఉన్నాయి, బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మళ్ళీ బీబీఏలో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ లో మేము స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ తో ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ ఎంపీసీ స్టూడెంట్స్ చేయొచ్చు, బైపీసీ స్టూడెంట్ చేయొచ్చు, సిఈసి, హెచ్ఈసి, ఎంబైపీసీ ఏ స్ట్రీమ్ అయినా సరే ఇంటర్మీడియట్ లో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఫస్ట్లీ మా యూనివర్సిటీ బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ బాగుంటాయి అని చెప్పడం కాకుండా సో మీకేం కావాలి, మీరు ఏం చేస్తే బాగుంటుంది అనే సజెషన్స్ ఇస్తారు మీరు మీ దగ్గరికి ఒక స్టూడెంట్ వస్తే? 100%. సో మరి ఫుడ్ ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? మరి సో వన్స్ అంటే మనకు ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్ ఫస్ట్ ఒక ఫోబియా అంటే మేము గుజరాత్ దాకా వస్తే ఫుడ్ ఎలా ఉంటుంది, అవునవును సౌత్ ఇండియన్ ఫుడ్ మిస్ అవుతామా అంటే ఎస్పెషల్లీ మన ఫుడ్ విషయంలో సౌత్ ఇండియన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అండ్ వన్ మోర్ థింగ్ అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అంటే గుజరాత్ కి అంటే అక్కడ దాకా పంపిస్తాం ఆ పిల్లలు ఎలా ఉంటుండ్రో, అక్కడ ఉన్న సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రీజన్స్ ఎలా ఉంటాయి అనేది ఇవన్నీ కూడా మేము ఒక స్టూడెంట్ కి కావాల్సిన పక్క క్లారిటీ అనేది మేము ఇవ్వగలమండి. అంటే గుజరాత్లోని ఒక అంటే డిఫరెంట్ కల్చర్ అండి అది. ఓకే, కల్చర్ అంటే మీకు ఆల్మోస్ట్ మార్వాడీస్ ఒక అంటే ట్రెడిషనల్ కల్చర్ అంటారు. అంటే మన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం ద్వారా
అంటే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది అక్కడ సోర్స్ అనేది ఉండదు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్న 29 స్టేట్స్లో ఫస్ట్ లిక్కర్ బ్యాన్ స్టేట్ అదొకటే అండి. అవును. సో అక్కడ పబ్ కల్చర్ ఉండదు, తర్వాత బార్ కల్చర్ ఉండదు. స్టూడెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వచ్చాను, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. సో అది మాత్రమే చూసుకుంటాడు. ఈవెన్ కాలేజెస్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఈవెన్ అక్కడ నాన్ వెజ్ కూడా అలో ఉండదు కదా. ఈ మధ్య మన తెలుగు స్టూడెంట్స్ కొరకు అంటే ఓన్లీ మార్వాడి యూనివర్సిటీస్ లో ఒక కార్నర్ లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కొరకు, మన తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ కొరకు సపరేట్ గా నాన్ వెజ్ క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఇంతకు ముందు అయితే ఈవెన్ ఎగ్ కూడా నాట్ అలౌడ్ అండి. ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, మన ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కి మాత్రమే సపరేట్ గా అంటే ఒక కార్నర్, ఒక బార్డర్ లో ఒక నాన్ వెజ్ క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. సో ఇదే కాకుండా మనకు ఆంధ్ర తెలంగాణ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ చెఫ్స్ ఏవైతే మనం ఇక్కడ డైలీ మనం ఏదైతే తింటున్నామో లైక్ దోశ, ఇడ్లీ, అన్నం, పప్పు, సాంబార్, ఇవన్నీ కూడా లంచ్ అండ్ డిన్నర్లో, బ్రేక్ఫాస్ట్లో కూడా మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ పేరెంట్ స్టూడెంట్ అంటే ఎవరు కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఫుడ్ పరంగా ఎలాంటి డౌట్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ నార్మల్గా గుజరాత్ అంటేనే నేను విన్నాను, గుజరాత్ ఎస్పెషల్లీ మార్వాడి యూనివర్సిటీలో ఏంటంటే అన్ని సౌత్ ఇండియన్ ఫెస్టివల్స్, నార్త్ ఫెస్టివల్స్ అందరూ కలుపుకొని చేసుకుంటారు. అది ముస్లిమా, క్రిస్టియనా, హిందూనా కాకుండా. సో ఒక స్టూడెంట్స్లో ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కదా, అందరం సమానం, అందరూ ఈక్వల్ అనే ఒక ఫీల్ వస్తుంది అనమాట. సో మార్వాడి యూనివర్సిటీస్లో ఇలాంటి ఫెస్టివల్స్ ఎవ్రీ మంత్ అంటే ఇలాగ జరుగుతూనే ఉంటాయి. దీంతో పాటుగా అంటే యూనివర్సిటీ అనేది ఆల్మోస్ట్ మల్టీ డిసిప్లినరీ కల్చర్ ఉంది కాబట్టి, మల్టీ స్టేట్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి, ఈవెన్ కేరళ స్టూడెంట్స్ ఉన్నారు, కర్ణాటక స్టూడెంట్స్ ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు, బీహార్ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఫెస్టివల్స్ అంటే మన సపోజ్ మన ఆంధ్ర అంటే మనకు సంక్రాంతి, ఉగాది, దసరా అంటే ఇలాంటి ఫెస్టివల్స్ ని కూడా సెలబ్రేట్ చేస్తాం. నెక్స్ట్ కేరళ ఓనం, ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తాం. అంటే నెక్స్ట్ గుజరాతీ తీసుకున్నాం అనుకోండి, గుజరాత్ లో హోలీ, తర్వాత దివాలి, చాలా అంటే మనకు ఎలా అయితే సంక్రాంతి ఎలా అయితే 10 to 15 days ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో, అక్కడ హోలీ అనేది 10 to 15 days సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే మన స్టూడెంట్స్కి అక్కడికి వెళ్ళడం ద్వారా డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న కల్చర్స్, ఫెస్టివల్స్, అక్కడ ఉన్న ఇవన్నీ కూడా అంటే ఈ మల్టీ డిసిప్లినరీ వీటి మీద స్టూడెంట్స్ అన్నిటి కూడా ఎక్స్పోజర్ అనేది తీసుకోవచ్చు. అవును, అంటూ ఉంటారు కదా మన పేరెంట్స్ కూడా, మనం ఉన్న దగ్గరే ఉంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి, బట్ ఇట్లా మనం వెళ్ళడం వల్లనే బాగా, అది కూడా నార్త్ లో అంటే మంచి నాలెడ్జ్ వస్తుంది కదా. ఎస్పెషల్లీ నార్త్ అనేది మనకు చాలా స్టేట్స్ ఉన్నాయి. అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ గుజరాత్, ఇంతమంది గుజరాత్కి ఎందుకు వెళ్తున్నారు ఇన్ని స్టేట్స్ వదిలి అంటే ఎడ్యుకేషన్ తో పాటు అంటే ఫీ స్ట్రక్చర్ కూడా వెరీ రీజనబుల్. అంటే మనకు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా జస్ట్ 1.5 lakhs లో వాళ్ళు ఇయర్ ఫీజెస్ అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఫీజెస్ కి మనం అనుకున్న కోర్సెస్ అక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అది మెయిన్ రీజన్. అక్కడ ఏంటిదంటే ఇష్టం వచ్చిన విధంగా అంటే డొనేషన్స్ ఉండవు, తర్వాత ఫీజెస్ హైగా అంటే కాలేజ్ మేనేజ్మెంట్ 2 lakhs, 3 lakhs, 4 lakhs అలా కలెక్ట్ చేసుకోవడానికి అలా ఉండదు. అక్కడ ఒక ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ అనేది గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. అంటే మీ యూనివర్సిటీకి అంటే నీవు ప్రొవైడ్ చేసే క్వాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి బేస్ చేసుకొని అంటే నీ యూనివర్సిటీ మీరు ఇంత మాత్రమే ఫీజు కలెక్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే అలాంటి రూల్ ఉన్నప్పుడు ఏ పేరెంట్ కూడా మోసపోడు, ఏ స్టూడెంట్ మోసపోడు. ఎవ్రీథింగ్ ఏంటంటే ఇంకా దీంతో పాటుగా ఉండేదే ఫీజెస్ చాలా తక్కువ, మళ్ళీ దీంతో పాటుగా ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేసిస్ మీద అంటే స్టూడెంట్ ఇఫ్ ఎనీ స్టూడెంట్ దే హ్యావ్ 98% అబోవ్, 95 to 100%, 90 to 95 ఈ బేసిస్ మీద మళ్ళీ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఈ స్కాలర్షిప్లో కూడా ఒకటి ఉందండి. అంటే ఇందులో అన్ని యూనివర్సిటీస్ ఎలా చేస్తారు, జస్ట్ స్కాలర్షిప్స్ అట్రాక్ట్ చేస్తారు. జస్ట్ ఏంటంటే ఒక్కసారి అంటే ఫస్ట్ సెమిస్టర్ మాత్రమే ఇస్తారు, మళ్ళీ తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ లో 95, 96 రావడం అనేది మన ఆంధ్ర తెలంగాణలో కామన్, చాలా thousands ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. బట్ ఇందులో ఏంటంటే మార్వాడి యూనివర్సిటీలో వన్స్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అప్లికబుల్ అవుతాయి, ఇట్స్ కంటిన్యూస్లీ 4 years వరకు వస్తుందండి, 8 semesters వరకు వస్తుంది. అది ఇక్కడ స్టూడెంట్ కి ఏంటంటే చాలా మంది అంటే ఏదైతే ఫీజు చెప్తామో అదే ఫీజు అప్ టు 4 years వరకు కంటిన్యూ అవుతుంది. నార్మల్ గా వేరే యూనివర్సిటీస్ లో నేను కూడా విన్నాను, ఫస్ట్ 1 semester లేదంటే 1 year ఉంటుంది. ఎందుకంటే
తర్వాత బీటెక్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోవచ్చు, పర్ఫార్మెన్స్ తగ్గిపోవచ్చు. సో అప్పుడు మేము ఇచ్చి యూజ్ ఏంటి అని ఫీల్ అవుతారు. బీటెక్ లో అంత పర్సంటేజ్ రావడం ఇంపాసిబుల్. సో అందుకోసం ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ ఒక బిజినెస్ పర్స్పెక్టివ్ లో చూడకుండా వీళ్ళు ఒక స్టూడెంట్ కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే స్టూడెంట్ అంటే యూనివర్సిటీని నమ్మి ఏదైతే ఫీజుతో అంటే వచ్చారో అలాంటి స్టూడెంట్స్ ఆ వర్డ్స్ మీద స్టాండ్ అవ్వడానికి మేము అనేది అదే ఫీజుని కంటిన్యూస్గా 4 years కంటిన్యూ చేస్తున్నాం. సో అలా ఇవ్వడం వల్ల కూడా ఒక స్టూడెంట్కి బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ అండి. అంటే స్టూడెంట్ ఆల్రెడీ ఒకసారి జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఎవ్రీ ఇయర్ మిస్లేనియస్ ఫీజెస్ ఉంటాయి, తర్వాత అంటే ఎక్స్ట్రా ఫీజెస్ కలెక్ట్ చేసుకుంటారు. చాలా మంది పేరెంట్స్కి వన్స్ జాయిన్ అయిన తర్వాత చాలా సఫర్ అవుతుంటారు. బట్ ఏంటంటే అలాంటి మా మార్వాడి యూనివర్సిటీలో అలా ఏముండదు. ఏదైతే ఫీజు కమిట్ అయి ఉంటారో అదే ఫీజు మీదనే 4 years కంటిన్యూ అవుతుంది. ఓకే. సో మరి ఫీజు ఎలా ఉంటుంది సార్ పర్ ఇయర్కి? సార్ డిపెండ్స్ ఆన్ కోర్స్ అండి. ఇందులో వచ్చేసి అంటే సపోజ్ కంప్యూటర్ సైన్స్ లేదనుకుంటే బయో ఇన్ఫర్మాటిక్స్ జస్ట్ 62,500 per semester. జస్ట్ నార్మల్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో వాళ్ళకి సీట్ వస్తాయి, ఐఐటీస్లో కానీ IIITsలో కానీ NITsలో కానీ ఎప్పుడైతే అలాంటి కాలేజెస్లో సీట్ వచ్చినా సేమ్ మ్యాక్సిమం ఇదే ఫీజే ఉంటుంది. అలాంటి ఫీజెస్కి మేము హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో మేము అనేది బైపీసీ స్టూడెంట్కి బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ అనే ప్రోగ్రామ్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంకా అంతకంటే ఇది కూడా నేను ఆఫర్ చేసుకోలేను. జస్ట్ నేను 80,000లో నాకు ఫీజు అయిపోవాలి. అంటే నార్మల్గా ఇక్కడున్న నార్మల్ డిగ్రీ కాలేజెస్లోనే నాకు డిగ్రీ కంప్లీట్ అవ్వాలి, అది కూడా ప్రొఫెషనల్ డిగ్రీ లైక్ బీఎస్సీ కంప్యూటర్స్. అలాంటి ప్రోగ్రామ్స్ కూడా వెరీ లెస్ ఫీజెస్తో దాంట్లో కూడా మళ్ళీ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం పర్సంటేజ్ బేస్ మీద. ఓకే. సో ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి ఫైనల్గా అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఒకసారి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మార్వాడి యూనివర్సిటీకి హెవీ ప్రమోషన్స్ అవ్వడం ద్వారా అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి అసలు ఒక్కొక్క ఫీజు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. సో బట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ నేను మా మార్వాడి యూనివర్సిటీ ద్వారా యాజ్ అ సౌత్ కోఆర్డినేటర్గా నేను ఒకటే చెప్తున్నాను. బట్ ఓన్లీ యూనివర్సిటీ వెబ్సైట్లో ఏదైతే ఫీజు ఉంటుందో, ఎంతైతే స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుందో అదే ఫైనల్ అండి. ఇందులో ఎవరైనా కన్సల్టెన్సీస్ కానీ ఎవరైనా పర్సన్స్ కానీ ఇంతకంటే తక్కువ కమిట్మెంట్ ఇచ్చే ప్లీజ్ డోంట్ బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ పేరెంట్స్ ఆ ఫీజు కట్టాల్సిందే. అదే దాని మీద మేము బోనఫైడ్ డాక్యుమెంట్ ఇస్తాం, దీని ద్వారా లోన్ కూడా వెళ్తారు. సో ఆ ఫీజు అనేది మాత్రం ఎక్కడ చేంజ్ అవ్వదు. ఓకే. సో దట్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో జాయిన్ అయ్యే మా మార్వాడి యూనివర్సిటీలో పేరెంట్స్కి వన్స్ మా వెబ్సైట్లో క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా బ్రౌచర్లో కానీ మా ప్రాస్పెక్టర్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫీ స్ట్రక్చర్స్ కోర్స్ వైజ్గా స్కాలర్షిప్ వైజ్గా మేము క్లియర్గా మెన్షన్ చేసామండి. అదే ఫాలో అవ్వండి, అదే ఫైనల్ ఫీజ్. మీరు చెప్పింది నిజంగా 100% కరెక్ట్ అండి. ఎందుకంటే చాలా ప్రమోషన్స్ చాలా చూడడం వల్ల ఏంటంటే ఈజీగా నమ్మేస్తున్నారు. సో ముందు అడ్మిషన్ ఫీ ఇంత కట్టండి అంత కట్టండి అని, తర్వాత వాళ్ళు అసలు కాల్ లిఫ్ట్ చేయకపోవడం ఇలాంటివి కూడా చూస్తున్నారు. సో ట్రస్టెడ్ వాళ్ళని నమ్మడం బెటర్ ఏమో కదా. ఇందులో వన్ థింగ్ ఏంటంటే మా దగ్గర అడ్మిషన్ ఫీజ్ అంటే ఒకటే, అంటే జస్ట్ 600 రూపీస్ అప్లికేషన్ ఉంటుంది. 600 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ పే చేసిన తర్వాత 10,000 రూపీస్ ఫర్ అడ్మిషన్ కన్ఫర్మేషన్. ఇది పే చేసిన తర్వాత డైరెక్ట్గా స్టూడెంట్కి యూనివర్సిటీ నుంచి మెయిల్ వస్తుంది, వాళ్ళకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ జనరేట్ అవుతాయి. చాలా మంది స్టూడెంట్స్ పే చేసిన తర్వాత కూడా ఇంకా ఎవరికైనా రాలేదంటే ఇమీడియట్ గా యూనివర్సిటీకి కాంటాక్ట్ అవ్వండి. అంటే మీ అమౌంట్ ఇంకా యూనివర్సిటీకి చేరలేదు, ఇంకా స్టిల్ మీ అడ్మిషన్ ఇస్ పెండింగ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో 10,000 అడ్మిషన్ కన్ఫర్మేషన్, 600 రూపీస్ అప్లికేషన్. ఇఫ్ సపోజ్ ఈ మధ్య కాలంలో మా మార్వాడి యూనివర్సిటీకి ఒక అంటే రూమర్ వస్తుంది, క్యాంపస్లో హాస్టల్స్ లేవు. సో మార్వాడి యూనివర్సిటీ ఒక్కటే కాదు, త్రూఅవుట్ ఇన్ ఇండియా ఎవ్రీ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్లో కంపల్సరీగా అందరు స్టూడెంట్స్కి ఇన్ క్యాంపస్లో రావండి. అంటే ఎందుకు ఆ రీజన్ అంటే ఇఫ్ సపోజ్ 3,000 4,000 ఇంటేక్ ఆఫ్ అడ్మిషన్ ఉంటుంది అంటే 4,000 మెంబర్స్ దే వోంట్ స్టే ఇన్ ద ఇన్ క్యాంపస్ హాస్టల్. వన్స్ నెక్స్ట్ ఇయర్ మేబీ వాళ్ళు బయట రూమ్స్కి వెళ్తారు, బట్ ఆ టైంలో హాస్టల్స్ అయితే ఖాళీగా పెట్టలేం కదా. అంటే ఓన్లీ నాట్ ఓన్లీ మార్వాడి యూనివర్సిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ దే ఫాలోయింగ్ ద సేమ్ రూల్స్ ఓన్లీ. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరైతే ఫస్ట్ అడ్మిషన్ తీసుకొని ఎవరైతే హాస్టల్ బుక్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి మేము ఇన్ క్యాంపస్ హాస్టల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి 15,000 రూపీస్ రిజిస్ట్రేషన్ లైక్ పే చేస్తే హాస్టల్ బ్లాక్ అవుతుంది. ఇక్కడ దొరకలేని స్టూడెంట్స్ ఎవరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో కూడా ఏంటంటే మార్వాడి యూనివర్సిటీస్ ఇంకా స్టూడెంట్ పేరెంట్స్కి ఒక అంటే హామీ ఇవ్వడానికి
మేము మార్వాడి యూనివర్సిటీ బయట హాస్టల్స్ మేమే మెయింటైన్ చేస్తున్నాం. ఓకే ఓకే అంటే యూనివర్సిటీ ఎవ్రీథింగ్ దే ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దట్, ఫుడ్, సెక్యూరిటీ, సీసీ కెమెరాస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ప్రైవేట్ హాస్టల్స్లో కూడా యూనివర్సిటీ ఉంచడానికి ఇష్టపడదు. వెరీ రీజనబుల్ ఫీజెస్లోని మార్వాడి యూనివర్సిటీ సపరేట్గా అవుట్ సైడ్ క్యాంపస్లో కూడా హాస్టల్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే ఏ పేరెంట్ కూడా మీరు ఇబ్బంది పడకండి. డెఫినెట్గా అందరి పేరెంట్స్కి ఇన్ క్యాంపస్ కాకుండా అవుట్ సైడ్ క్యాంపస్లో కూడా సేమ్ సెక్యూరిటీ, సేమ్ ఫుడ్, సేమ్ అంతకంటే తక్కువ ఫీజెస్తో మేము అనేది హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, టెన్షన్ ఫీల్ అవసరం అవసరం అవసరమే లేదండి. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మా కోసం స్పెండ్ చేసి Thank you. సో మార్వాడి యూనివర్సిటీ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.